అయితే ఈ మధ్యకాలంలో బాగా ఇండస్ట్రీని కుదిపేసిన అంశం 2018లో కూడా మీటూ అనేది ఒకటి వచ్చింది. ఇక్కడ వచ్చే కౌచింగ్ కోచ్ అని, అంటే మమ్మల్ని వాడుకున్నారు డైరెక్టర్లు కానీ హీరోలు కానీ అని అమ్మాయిలందరూ బయటకు వచ్చి ఎవరైతే ఫిలింలో యాక్ట్ చేశారో, నిజంగా ఇలా ఉంటుందా ఫిలింలో? అది నేను ఎవరిని బ్లేమ్ చేయనండి. వాడుకోవడం అంటే ఎందుకు రావాలి వాళ్ళు ఫీల్డ్కి? ఇప్పుడు నాకు మీతో పని ఉందండి, మీకు నాతో పని ఉంది, నీ పని నేను మీ పని చేస్తాను, మరి నా పని నువ్వు చేసి పెడతా అంటారు. దాంట్లో బాటర్ సిస్టమే కదా. కమిట్మెంట్ అంటే నాకేమిస్తావు నీకు సీన్ ఇస్తా అంటే చాలా మంది బయటకు వచ్చారు. వెళ్ళొద్దు, ఎందుకు వెళ్తున్నారు మీరు? సినిమా వద్దు, హ్యాపీగా సాఫ్ట్వేర్ వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వస్తున్నారు సినిమాకి? అంటే సినిమాలో ఆయన మంచి అవకాశం పెట్టి మేము కోట్లు పెట్టి అన్ని పెట్టి మరి అతను ఏదో ఆశిస్తాడు, అది కాకపోతే ఇంకో అమ్మాయిని చూసుకుంటాడు, దానికి సరైన అమ్మాయిని. అందుకని అది మనం అతను ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అంటే బయటకు వచ్చి అందరూ కూడా నేను 20 మంది దగ్గర ఇట్లా చేయాల్సి వచ్చింది, నాకు ఎవరు చేయకపోతే నేను తుపాకీ పెట్టి కాల్ చేస్తాను, నాకు ఈ ఫ్యాషన్, ఇది నాకు ఈ ఫీల్డ్ ఫ్యాషన్ చేయాలని వచ్చాను నేను. అలాంటప్పుడు నువ్వు ఒక పని చేయాలనుకోండి, ఆ పని కోసం ఒకటి కావాలంటే దానికోసం ఒక సాక్రిఫైస్ చేయాలి. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఏదైనా మనం ఒక పని చేయాలంటే ఆ పని కోసం మనం ఏం చేస్తున్నాం, సాక్రిఫైస్ చేయాలి. ఓకే, లేకపోతే సాక్రిఫైస్ లేకుండా నీకు ఎవరైనా వేషం వచ్చారు, పలానా క్యారెక్టర్ నువ్వైతేనే బాగుంటావు, నీకు చచ్చినట్టు వేషం వస్తుంది. కానీ కొంతమందికి అందం లేకపోయినా కూడా సరే నీకు అమ్మాయి నేను హీరోయిన్ గా చేస్తున్నాను, నీకంటే అందమైన అమ్మాయిలు, నీకంటే బాగా టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు, కానీ నిన్ను నేను ఆశించాను కాబట్టి నీకోసం నేను ఇన్ని లక్షలు పెట్టుబడతాను, మరి నాకేం వస్తాను అడగడం తప్పలేదు. ఓకే, కానీ అమ్మ నిజంగా అది చిచ్చి నాకు అలాంటి అంటే లేకపోతే నాకు ఏంటి నన్ను ఏమనుకున్నారు, ఏదైనా ఐ వోంట్ డూ ఇట్ నేను వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు వెళ్తావు? అది కావాలి ఇది కావాలి అని కావాలంటే ఎట్లా? ఇట్స్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్ ఫేర్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్, యూ వాంట్ అచీవ్ దట్ సంథింగ్, యూ విల్ హ్యావ్ టు గివ్ ఇన్ సంథింగ్. అంతే, అది సంథింగ్ ఇవ్వకుండా కూడా నీకు రావచ్చు, అది నీ టైం నీ అదృష్టం. కానీ అతను బ్లేమ్ చేయకూడదు. అది నేను ఫోర్స్ చేయడం లేదు, రేప్ చేస్తే టార్చర్, అట్లా రేపు చేయడం లేదే. అమ్మా నేను నీకు ఇది ఇస్తున్నాను, నువ్వు నాకేమిస్తావు అని అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ హర్. ఓకే, ఈజ్ నాట్ టెల్లింగ్ హర్, ఈజ్ ఆస్కింగ్ హర్. ఓకే, మరి నీకు ఇది ఇస్తున్నాను, నాకు ఎక్స్చేంజ్ ఇది 10 రూపాయలు ఇస్తున్నాను, నాకు గిన్నిస్తావా? ఇది 20 రూపాయలు ఇస్తున్నాను, నాకు చెంపిస్తావా? లేకపోతే నాకు వాచ్ ఇస్తావా? ఎక్స్చేంజ్ సిస్టమ్. ఓకే, సో నాకు ఇష్టం లేదండి, ఓకే అమ్మా థ్యాంక్ యూ, వెళ్ళండి, ఫినిష్. అసలు వేర్ ఇస్ ఆర్గ్యుమెంట్ హియర్? ఓకే, అవసరం లేదు అసలు దీనికి. అసలు ఈ టాపిక్ రావడం సిల్లీ స్టూపిడ్ టాపిక్ అండి. దీస్ ఆర్ ఆల్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు హాలీవుడ్ లో మ్యారిలిన్ మన్రో గారి నుంచి పెద్ద పెద్ద టాప్ హీరోయిన్స్ అందరూ దే అండర్ ఆల్ దిస్. ఓకే, అంతేకాని దే వోంట్ బ్లేమ్ ఎనీబడి. ఎవరు ఇప్పుడు మ్యారిలిన్ మన్రో అడుగుతాడు, అవునమ్మా నువ్వు అందంగా ఉన్నావు, బాగున్నావు, నువ్వు నాకు వచ్చి నీకు భాష వస్తున్నాను, నువ్వు నాకేం ఇస్తావు? నాకు నీ బ్యూటీ కావాలి, నీ బ్యూటీ కోసం కొన్ని కోట్లు ఇస్తాను, నా ఈ ఆస్తులు కూడా అమ్ముకుంటాను, నువ్వు నాకేం ఇస్తావు? ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఓకే, అంటే చిచ్చి అసలు నీ మాట దాని సారీ అడిగిన తప్పు మీరు వెళ్ళినాడు. కానీ మ్యారిలిన్ ఇది కావాలి అది కావాలంటే ఉండు ఎట్లా? నాట్ ఫేర్. సో అది ఉదాహరణ అని చెప్తున్నాను. మ్యారిలిన్ అటువంటి ఆవిడ కాదు, జస్ట్. ఓకే.